నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. కలుపుకుపోయే మనస్తత్వం మీలో ఉంటే అందరూ మీ వెంటే ఉంటారు. నాకే అన్ని తెలుసు, నాకేం పట్టింది అనే అహం మీకే ఉంటే సమాజమే మిమ్మల్ని దూరం పెడుతుంది. మీకు ఎంత ఆస్తి ఉన్నది అన్నది కాదు, మీరు ఎంతమంది మనసులలో ఉన్నారన్నదే గొప్ప. జ్ఞాపకం ఒక్కోసారి వేదన కలిగిస్తుంది, మరోసారి విచ్చుకునే గులాబీ మొగ్గ అవుతుంది. వేల మంది మిత్రులుండడం అద్భుతం కాదు, ఏ సమస్యనైనా తీర్చగల మిత్రులుండడం అద్భుతం. ఏ సమస్య దరిచేరనీయని మిత్రులుండడం ఇంకా అద్భుతం. మౌనం పలకకపోయినా పలికించే భావాలు ఎన్నెన్నో. బాధ, దుఃఖం, వేదన, సంభ్రమం, ఆశ్చర్యం, నిర్గాంతం, అంతులేని ఆనందం, నమ్మశక్యం కాని వీటితో పాటుగా ఒక అయిష్టం, ఒక అంగీకారం కూడా. ప్రేమంటే అవతలి వారిని మనం అర్థం చేసుకోవడం ఒక్కటే కాదు, అవతలి వారు కూడా మనను అర్థం చేసుకోవడం. ఇతరులు మనకు ఎంత మర్యాద ఇస్తారో మనం వారికి అంతే మర్యాద ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చి మనకున్న మర్యాద మనం తగ్గించుకోకూడదు. రేపటి వెలుతురును చూడాలంటే నేటి చీకటిని భరించాలి. అలాగే రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో, మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో, మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో, మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి, మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచి పరచలేం కదా. అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరేంత వరకు మాత్రమే ఉంటుంది. మనసు చూసి పుట్టే ప్రేమ మరణం వరకు ఉంటుంది. బాధలు అనేవి ఆకాశంలో చందమామ లాంటివి. ఒకరోజు ఎక్కువగా ఉండవచ్చు, ఒకరోజు తక్కువగా ఉండవచ్చు, ఒకరోజు అసలు కనిపించకపోవచ్చు. అందుకే బాధలున్నాయని బాధపడుతూ కాలాన్ని వృధా చేసుకోకుండా సంతోషంగా జీవించండి. అవమానం, అనుమానం ఈ రెండు పదాల మధ్య తేడా ఒక అక్షరమే, కానీ వీటికి చాలా శక్తి ఉంది. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. అబద్ధం చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, కానీ మీరు చెప్పింది అబద్ధం అని తెలిసినప్పుడు నిజం చెప్పాలంటే భయమేస్తుంది. అందుకే ఎంత కష్టమైనా నిజమే చెప్పాలి. సత్యం, స్వచ్ఛత, స్వార్థరహిత ఆలోచనలు కలిగిన వారు తమను ప్రపంచమంతా వ్యతిరేకించినా భయపడనవసరం లేదు. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు వస్తుంటాయి. అలాగే మీరు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఈ ప్రపంచంలో తనకు మాత్రమే నచ్చినట్టుగా బ్రతికే అదృష్టవంతుడు ఒక్క పిచ్చివాడే. మిగతా అందరూ ఏదో ఒక సందర్భంలో అయినా సరే ఇంకొకరికి నచ్చినట్టుగా బ్రతకాల్సిందే. లేకపోతే ఈ సమాజంలో ఈ మనుషుల మధ్య బ్రతకలేము. అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు, కానీ అర్థం చేసుకొని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాం. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. దాన్ని సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి క్షణం మాత్రమే పడుతుంది. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరని గుర్తుంచుకోండి. చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనం అయిపోతుంది. కొన్నిసార్లు తప్పు మనది కాకపోయినా మౌనంగా ఉండాల్సి వస్తుంది, క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. కేవలం ప్రేమ ఉన్న చోట మాత్రమే ఇలా సర్దుకుపోవాల్సి వస్తుంది.
డబ్బుతో మీరు ఆనందాన్ని కొనలేకపోవచ్చు, కానీ డబ్బు లేకపోవడం వల్ల ఖచ్చితంగా కష్టాల పాలవుతారు. సహనం దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం చెడగొట్టేలా ఉన్నా చెడిపోకుండా ఉండడం. మీరు తెలివైన వారిగా ఉండడం కన్నా మానవత్వం నిండిన మంచి హృదయంతో సున్నితమైన వ్యక్తిత్వం గల మనిషిగా ఉండడం మంచిది. లోకం తీరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. అవసరాన్ని బట్టి మారిపోతుంది. ఈ లోకం కోసం కాదు, మీకోసం మీరు బ్రతకండి. బాధ్యతలకు తల వంచాలి, కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఆ బ్రతుకులో ఓ విజయం ఉంటుంది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.